పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దంతానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు నవరత్న మూలికల మీద నేను ఎన్నో అన్వేషణ చేసి 42 సంవత్సరాలుగా ఈ యొక్క మంత్రయంత్ర శాస్త్రాల మీద అన్వేషణ, మళ్ళీ వచ్చేసి డిఫెన్స్ మిలిటరీ దాంట్లో పనిచేసుకుంటూ ఆ పడవ ఈ పడవ అది వృత్తి ఇది ప్రవృత్తి అని 2 పడవల మీద నేను ప్రయాణం చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో నా చిన్నప్పటి జీవితం నుంచి 8th క్లాస్ నుంచి నా పిచ్చిరి ఇది. అయితే అప్పటి నుంచి నేను ఈ మంత్రయంత్ర శాస్త్రాలు పుస్తకాలు చదువుకుంటూ ఆయుర్వేదం పుస్తకాలు చదువుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఏమైందంటే నాకు లాస్ట్కి వస్తే విద్య అనేది దాని మీద ఏదైతే పాఠ్య పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పోయి ఎస్ఎస్సిలో 3 సార్లు ఫెయిల్ అయింది నేను. అలాంటివన్నీ దాన్ని వదిలేసినగా ఇక సార్లు నేను దీన్నే బాగా చేస్తానని చెప్పి 73 ఎస్ఎస్సి బ్యాచ్ నాది. అయితే చేస్తా అని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో గట్టి నిర్ణయంతో ఇదంతా చేస్తా ఉన్నా రాను ఆ దత్తాత్రేయుడు నేను ఇక్కడ కుర్వపురం అనే దగ్గర యజ్ఞం చేస్తుంటే ఆయన చిన్నపిల్లని రూపంలో వచ్చి దర్శనమైన ఏ విధంగా వచ్చి అంకుల్ నాకు బొట్టు పెట్టు అన్నాడు. లేదు నేను ఇప్పుడు పెట్టకూడదు, యజ్ఞం అయిన తర్వాత పెడతా, యజ్ఞం స్టార్ట్ అయినాక రాపోను. అయితే యజ్ఞం స్టార్ట్ అయ్యే వరకు నాకు గుళ్ళ సేవలు ఉంటాయి, నాకు పల్లకి సేవ ఉంటుంది ఇప్పుడు అని చెప్తే నీకు పల్లకి సేవకి ఎక్కడరా నాయన నువ్వు పిల్లని నీకేం సంబంధం అని అంటే నీకు తెలియదులే అనుకుని అంత దూరం పోయి మాయమైపోయాడు. అలాంటి సందర్భాలు అలాంటి సన్నివేశాలు ఒకటి చెప్పినా నవ్వుతారు. ఏడో ఏ పిచ్చోడు సైకోగాడు ఏదో ఊహించుకొని చెప్తుండ అనుకుంటారు, కానీ అవన్నీ కళ్ళలు కావు, నిజాలు. అయితే నేను ఆ విధంగా వచ్చిన తర్వాత నాకు ఒక జ్ఞానం వచ్చింది. ఏది పడితే అది ఆ బుక్ 15 నిమిషాలలో కంప్లీట్ చదివాడ పెడుతున్నా, దాంట్లో మొత్తం ఏ పేజీ లేదో అడిగినా చెప్పేసేస్తున్నా. అది ఎట్లకెళ్ళి వచ్చింది ఆ జ్ఞానం అంటే మరి ఒక అనుకుంటుంటే నేను అరే వాల్మీకి రామాయణం రాముడు పుట్టకముందే రాసిండు, బోయేవాడు ఆయనకు అసలు విద్యనే లేదు, అట్లా నాకు జరిగిందో అని నేను ఒక్కోసారి విచిత్రపోతుంటే. అయితే మరి 3 సార్లు ఎస్ఎస్సి ఫెయిల్ అయినా కదా చూద్దామని 84లో మళ్ళీ పోయి రాసిన చూద్దామని 2nd క్లాస్లో పాస్ అయిపోయినా. విచిత్రం ఇవి ఏంటంటే విద్య కానీ ఏది కానీ దైవ సంకల్పం లేదు ఏది కాదు మానవునికి. మనం ఎంత చదివినా రాదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారు, నేను మా క్లాస్లో వాడు ఫస్ట్ క్లాస్ చదివేది, వీడు ఏ టైంకి లేస్తుండు ఏ టైం చదువుతాడని అన్ని ఇంట్లో పోయి పడుకున్నాను నేను. అరే నేను కూడా నీ ఎంబర్ చదువుకుంటే రారా పోయి అందే ముందని అంటే పోయి పడుకునేది. ఆడు ఎప్పుడు గురకాలు కొట్టుకోవడం వాడియేది ఆఫీస్లో అది స్కూల్ రూమ్లో ఏదైతే టీచర్ చెప్తాడో ఆ బోర్డు మీద ఆడు చెప్తుంటే రాసుకునేది, మళ్ళీ తెల్లారితే చదివి చూపించేది ఏది హోంవర్క్. మళ్ళీ వచ్చేసి ఆడు ఏది అడిగితే అది చెప్పేసేది. చదవకపోయేది ఇంట్లో, అంటే ఏకసంతగ్రహి ఒకటేసారికి పట్టేసేది. నేను ఎన్ని దాంట్లైనా నాకు రాకపోయేది.
అట్లా ఏంటంటే మనిషి కర్మలను బట్టి ఉంటుంది విద్య కానీ ఏది కానీ. డబ్బు కూడా అంతే. డబ్బు కూడా వాడు ఏం తెలివి ఉండదు, మన్ను ఉండదు, మొద్దు సన్యాసి ఉంటాడు, విపరీతమైన డబ్బు ఉంటుంది, కోటీశ్వరుడు అంటారు అన్ని. అయితే వీడు పిహెచ్డీ చేసి ఉంటాడు, ఓ మంచి మంచి చదువులు చదివి ఉంటాడు, ఆరితేరి ఉంటాడు, మన దగ్గర డబ్బు గతి ఉండదు. అయితే ఏంటంటే కర్మానుసారంగా ఉంటుంది అట్లా. అయితే ఇప్పుడు రాళ్ళు, జెమ్ స్టోన్స్ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారు అంటే మన బాడీ లోపలే 9 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ఏదైతే ఇంక్రీజింగ్ దానికి తక్కువ ఉందో వాని జాతకాన్ని బట్టి కానీ, వాని రాశిని బట్టి కానీ, వాని నక్షత్రాన్ని బట్టి, వాని అస్త సముద్రాన్ని బట్టి కానీ ఆ స్టోన్ పెట్టుకుంటే మంచిగా అవుతుందని వెళ్తుంది. అది ఆ స్టోన్ శుక్రునికి సంబంధించింది డైమండ్ అనుకోండి సపోజ్. ఆ డైమండ్ ఏంటంటే ఆ రాజకీయాలలో పోతుంటాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటాడు, ఓడిపోయి వస్తుంటాడు. అయితే విదేశాలకు పోదామనుకుంటాడు, శ్వేతఖండానికంటే అమెరికాకు స్లాడ్స్ కూర్చున్నబెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, అలాగే ఫెయిల్ అయిపోతుంటాడు. ఇటువంటివన్నిటికీ ఏంటంటే ఈ శుక్ర సంబంధమైన డైమండ్. మరి డైమండ్ ఎంత ఉంటుంది, సన్నగా ఉంటుంది, అది పెట్టుకుంటే ఏం లాభం లేదు. ఆ డైమండ్ పెట్టాలంటే ఏంటంటే 3 క్యారెట్లు అది పెట్టాలి. డైమండ్ పెట్టగలుగుతాం, పెట్టలేము. దాని ప్లేస్లో ఏంటంటే వైట్ క్రిస్టల్ స్ఫటికం, లేదనుకుంటే జర్కన్ అని ఒకటి ఉంటుంది, డైమండ్ లెక్కనే ఉంటుంది, అది కూడా అది పెట్టు. ఇంకా అది కూడా చదవలేదు లేదంటే ఏడి అంటే అమెరికన్ డైమండ్, ఇలాంటివి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఏంటంటే నేను మీకు చెప్పబోయేది శుక్ర సంబంధమైన స్టోను ఎందుకు పెట్టుకోవాలంటే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా కానీ ప్రాబ్లం చేస్తాడు. ఏం చేస్తాడంటే బ్రోతలు మా పనికిరాని స్త్రీలతోటి సంగత్యం చేయడము, పనికిరాని వాళ్ళతోటి రోడ్ల పండి తిరిగే వాళ్ళతోటి స్నేహితం చేయడము, ఇలాంటి వాటి అన్నీ చేసేసి డబ్బు కూడా కొట్టుకుంటుంటారు. అయితే అటువంటి పరిస్థితి వాళ్ళు ఏం చేయాలంటే మనము ఈ డైమండ్ పెట్టుకోవాలి. డైమండ్ పెట్టుకోవాలంటే దొరకదు కాబట్టి స్ఫటికం పెట్టుకోవాలి, స్ఫటికం లేదా జర్కన్. ఇప్పుడు ఇది స్ఫటికం క్రిస్టల్ స్టోన్. అయితే ఈ స్టోన్ ఇప్పుడు ఉంగరంలో పెట్టుకున్నట్టు మీకు కావాలంటే నా దగ్గర కూడా దొరుకుతాయి, కావాలంటే మీకు ఆన్లైన్ కూడా పంపిస్తాం. అయితే ఈ స్టోన్ ఏదైతుందో ఇది పెట్టుకుంటే శుక్ర సంబంధమైన దోషాలు ఉండబోతాయి, శుక్రుడు ఇంక్రీజ్ అవుతాడు, రాజకీయాలలో తిరిగేటోళ్ళకు రాజకీయ రంగ ప్రవేశం వస్తుంది, సినీ ఫీల్డ్లో తిరిగే కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి, 10 మంది మనకు లైక్ చేస్తారు, లైక్ చేసి వాడు సెలబ్రిటీ కిందికి మారిపోతాడు. అయితే ఈ స్టోన్ లోపల అటువంటిది ఉంటుంది. అయితే ఈ శుక్రుడికి సంబంధించినది బొబ్బెర్లు వస్తాయి. ఈ బొబ్బెర్లు శుక్రవారం రోజు మొలక తీసి ఆగు పెట్టుకోవాలి. ఈ ఉంగరాన్ని వెండిలో చేయించుకొని దాంతో టచ్ చేసేసి ధరించినట్టయితే మీకు శుక్ర సంబంధమైన దోషాలు అనిపోతాయి. రాజకీయ రంగ ప్రవేశంలో రాజకీయ నాయకులు అవుతారు, లేదనుకుంటే సినీ ఫీల్డ్ అటువంటి దాంట్ లోపల ప్రవేశం చేస్తే మంచి మంచి సెలబ్రిటీ కింద మారిపోతావు. ఇలాంటివన్నీ అవుతాయి. అయితే శుక్రునికి సంబంధించినది బొబ్బెర్లు. ఇంకోటి ఏంటంటే శుక్రుని విగ్రహం కూడా ఉంటుంది నవగ్రహాలలో. ఆయనకి ఇన్ని బొబ్బెర్లు పోసి తెల్లటి వస్త్రం వేసి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని కూడా వస్తే చాలా మంచిది శుక్రవారం నాడు. అయితే ఇవి చేయండి. మీకు ఎప్పుడైనా సరే ఏ డౌట్లు వచ్చినా జెమ్ స్టోన్స్ గురించి, రుద్రాక్షల గురించి కానీ ఎనీ డౌట్లు వచ్చినా నాకు అడగాలంటే పొద్దున 7 నుంచి 9 దాకా నేనే స్వయంగా మాట్లాడతా. మళ్ళీ వచ్చేసి రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను. మళ్ళీ వచ్చేసి నన్ను కలవాలనుకుంటే మీరు సోమవారం, మంగళవారం నా ఆఫీస్ బంద్ ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. పొద్దున 10 గంటల నుంచి 9 గంటలు, 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను మీకు టైం ఇస్తా. నా తుది శ్వాస వరకు నేను ఈ యొక్క విద్యను మీకు ధారపోయడానికి సిద్ధంగా ఉన్న మీ సాయి దత్తానంద. అయితే మీరు ఎప్పుడైనా నన్ను ఫోన్ ద్వారా కలవాలనుకుంటే కూడా ఫోన్ ద్వారా కలవచ్చు. జెమ్ స్టోన్స్ కావాలన్నా కూడా నేను ఫోన్ ద్వారా పంపిస్తాను. జై గురుదత్త.